ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. మరొకసారి మీ ఎదుటికి రావడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవదేవునికి ఎన్నో వందనాలు. అందరూ బాగున్నారండి? ఎలా ఉన్నారు? దేవుని మార్గాల్లో ఎలా నడుస్తూ ఉన్నారు? మీరందరూ బాగున్నారని తలస్తూ ఉన్నాం. ఈరోజు కూడా కొన్ని మాటలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలయ్యా. ప్రతిదినము ప్రతి గడియ నువ్వు ఇచ్చిన బహుమానమే. నీవు లేనిదే మేము లేమయ్యా. నువ్వు మా సృష్టికర్తవు, మా సమస్తాను నీవే ప్రభా. మా ఆధారము, మా ధైర్యము నీవే ప్రభా. నీవు లేకపోతే మాకు ఇక లోకంలో జీవితమే లేదు. అనేక మార్లు ఇక విషయాన్ని మరచి ప్రభా నాయన నీకు దూరస్తులుగా జీవిస్తున్న వారుగా మేము ఉంటూ ఉంటాం. కానీ నీకు కృప చేత, నీకు కనికరం చేత అనుదినము నూతనంగా మా మీద వాత్సల్యత కురిపిస్తున్న దేవా, నీకు స్తోత్రాలు. ఈరోజు నీ యొక్క ప్రజలతో, నీ యొక్క జనులతో, బిడ్డలతో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రతిదినం కూడా బ్లెస్సింగ్ బ్రెడ్ అందించడానికి ఎంతో ప్రయాసే, కానీ దేవుడు తన కృపను, తన కనికరాన్ని కొమ్మరిస్తూ ఉన్నాడు. కేవలము ఈ యొక్క ప్రోగ్రామ్స్ని విధంగా అందిస్తున్నామంటే ఇట్ ఈస్ ఓన్లీ బై గ్రేస్ అండ్ బై హిస్ కంపాషన్. తన కనికరము, తన యొక్క కృప మాత్రమే. చాలాసార్లు చాలామంది అనుకుంటూ ఉంటారు, అసలు దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడా? ఈజ్ గాడ్ లవింగ్ మీ? మరికొంతమంది అనుకుంటూ ఉంటారు, దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కానీ కొంచెమే నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అని చెప్పి మరికొంతమంది అనుకుంటూ ఉంటారు. మరికొంతమంది అసలు దేవుడు నన్ను ప్రేమించటం లేదు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. పూర్తి విరోధంగా చాలామంది, దేవునికి వ్యతిరేకంగా చాలామంది జీవిస్తూ ఉంటారు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఫర్ గాడ్ సో లవ్డ్ ది వరల్డ్. చాలా ఎక్కువ సార్లు మనం ఈ మాట వింటూ ఉంటాం. మనందరికీ బాగా తెలుసు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అంటే నిన్నే, నన్నే, మనల్ని దేవుడు ఎంతో ఎంతో ప్రేమించాడు. చాలాసార్లు చాలామంది దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేని వారు ఉంటారు. నీవు ఎంత ఘోర పాపివైనా, ఎటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఉన్నా, ఎంత అవిధేయుడమైనా, ఎంత అతిక్రమాల్లో నీ యొక్క జీవితాన్ని నీవు జీవిస్తూ వస్తూ ఉన్నా, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తూ నువ్వు వాటి నుంచి బయటికి విడుదల పొందాలని, నువ్వు ఆయన వైపు ఆకర్షించబడాలని ఎంతో ఎంతో ఆశిస్తూ ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీడలా కృప చూపుతూ ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ చెల్లమ్మ, ప్రియ అక్క, ప్రియ తమ్ముడు, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, ప్రియ తండ్రి, ప్రియ తల్లి, ఈ మాటలు వింటున్న మీరు, దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు కదా. ఆయన ప్రేమకు మీరు స్పందిస్తూ, ఆయన మాటని వింటూ, దేవా ఈ పాత రోత పాప జీవితం నాకు వద్దయ్యా, నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు, నేను నీకోసం జీవిస్తానయ్యా, నేను నీకోసం బ్రతుకుతానయ్యా అనే ఆలోచన నిజంగా మీలో ఎంతమందికి ఉందండి? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు నిజమే, కానీ ఆయన మన నుంచి ఆశించేది మనం కూడా తిరిగి ఆయన్ని ప్రేమించాలని. చాలామంది దేవుడు తమను ప్రేమించాలని ఆశపడుతున్నారు, కానీ తిరిగి వారు దేవుణ్ణి ప్రేమించలేని వారుగా చాలాసార్లు ఉంటా ఉన్నారు. ఈరోజు నువ్వు ఈ యొక్క ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, దేవుడు నిన్ను ఎంతో అమితంగా ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమ ఎప్పుడు వినేదే కదా, ఎప్పుడు అందరూ చెప్పేది కదా, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను. ఫర్ గాడ్ సో లవ్ ది వరల్డ్, ఈ మాట మాకు బాగా తెలుసు కదా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు చెప్పే మాట కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా అనుకోకండి. ఎప్పుడు చెప్పే మాట కదా అని చెప్పి మీరు ఏమాత్రం కూడా అనుకోకండి. ఆ మాటలో ఎంతో లోతుంది. అగాపే ప్రేమ, ఆయన యొక్క ప్రేమ. దేవుడు లోకమును ఎంతో, ఫర్ గాడ్ సో లవ్ ది వరల్డ్, ఎంతో ఎంతో ప్రేమించాడట. ఎంత ప్రేమించాడో మనం కొన్ని పరిస్థితుల ద్వారా అర్థం చేసుకుంటేనే తప్ప దేవుని యొక్క ప్రేమను మనం గ్రహించలేము. మనందరూ తెలుసు, దావీదు బైబిల్లో తన కుమారుడైన అబ్షాలోము అంటే దావీదుకు ఎంతో ఎంతో ప్రాణం. నిజానికి అబ్షాలోము చాలా చాలా బ్యూటిఫుల్ పర్సన్, చాలా అందగాడు, చాలా హ్యాండ్సమ్ పర్సన్. అటువంటి అబ్షాలోము అంటే తన కుమారుడు కాబట్టి
అబ్షాలోము అంటే దావీదుకు ఎంతో ఎంతో ఇష్టం. కేవలం అతడు అందగాడని మాత్రమే కాదు, కానీ తన కుమారుడు కాబట్టి దావీదుకు అబ్షాలోము అంటే ఎంతో ఎంతో ఇష్టం. ఇంతగా తన తండ్రి అబ్షాలోమును ప్రేమిస్తూ ఉంటే, ఇంతగా దావీదు అబ్షాలోమును ప్రేమిస్తూ ఉంటే, అబ్షాలోము తిరిగి దావీదుకు బహుమానం ఏమిచ్చాడు చెప్పనా? తన రాజ్యాన్ని తీసుకోవాలని అబ్షాలోము ప్రయత్నించాడు. తన తండ్రి రాజ్యాన్ని తీసుకోవాలని చెప్పి అబ్షాలోము ఎన్నో ప్రణాళికలు వేసి, ఎన్నో కుతంత్రాలు పన్ని, అహితోపేలు లాంటి అజ్ఞానులతో, మూర్ఖులతో, పాపులతో స్నేహం చేసి తండ్రిని చంపాలని చెప్పి అనుకున్న ఒక రెబిలియస్ నేచర్ కలిగిన వారు ఎవరంటే అబ్షాలోము. కానీ మరొక వైపు మనం చూస్తే దావీదుకి అబ్షాలోము అంటే ప్రాణం. ఇక్కడ దావీదు స్థానంలో దేవుడు ఉన్నాడు, అబ్షాలోము స్థానంలో నీవు, నేను, మనము ఉన్నాము. అబ్షాలోము తండ్రికి హాని కలిగించేవాడే, నాశనాన్ని తలపెట్టేవాడే, తండ్రి రాజ్యాన్ని తీసుకోవాలని భయంకరమైన ఆలోచనలు కలిగిన వాడే. కానీ తండ్రి అబ్షాలోముని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఇంకా అబ్షాలోము ఏం చేశాడంటే దావీదు యొక్క ఉపపత్నులతో పాపం చేశాడు. బైబిల్లో ఉన్న యొక్క మాటలని దావీదు ఉపపత్నులతో సైనించాడు. అయినప్పటికీ దావీదు ఇంకా అబ్షాలోమును ప్రేమిస్తూ ఉన్నాడు. ఎక్కడ అబ్షాలోము వచ్చి దావీదును, దావీదు సేవకులందరినీ, అబ్షాలోము పక్షంగా చేరిన ఇశ్రాయేలు సైనికులందరూ ఎక్కడ దావీదును, దావీదు సైనికులను ఎక్కడ చంపేస్తారో అని చెప్పి దావీదు తన సేవకులు అందరూ ప్యాలెస్ని, రాజనగర్ని విడిచిపెట్టి అడవుల్లోనికి వెళ్ళిపోయిన సంగతి మనకు బాగా తెలుసు. అటువంటి పరిస్థితుల్లో అబ్షాలోము అహీతోపెలుతో కూడి దావీదును చంపడానికి ఎన్నో కుతంత్రాలు పన్నుతూ, ఎన్నో ఆలోచనలు వేస్తూ, ఎలా చంపాలి, ఎలా చేయాలని చెప్పి తాను ఆలోచన చేస్తూ, అహీతోపెలు దగ్గర కూడా ఆలోచన అడుగుతూ ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో ఇంకా యుద్ధం జరగాల్సిన పరిస్థితి వచ్చేసింది. దావీదు తన కుమారుడితోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి రానే వచ్చేసింది. ఎందుకంటే అబ్షాలోము కాలు దున్నుతూ ఏం చేస్తున్నాడంటే తన తండ్రి మీదకే యుద్ధం చేయడానికి ఆలోచన కలిగి జీవిస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితులు ఇంకేం చేయాలో అర్థం కాక దావీదు తన దగ్గర బలాఢ్యులైన వారందరినీ, యోవాబు లాంటి సైన్యాధిపతుల్ని, ఇంకా మిగిలిన బలాఢ్యులందరినీ దావీదు పిలిచాడు. చూడండి, పిలిచి ఏమన్నాడో, దావీదుకి అబ్షాలోము అంటే ఎంత ప్రేమ చూడండి. తనని చంపడానికి వస్తున్న అబ్షాలోము విషయంలో దావీదు ఎంత ప్రేమను కనపరుస్తున్నాడో చూడండి. అలా మనం అర్థం చేసుకున్నప్పుడు పరమ తండ్రికి మన పట్ల ఉన్న ప్రేమ కూడా మనకు అర్థమవుతుంది. 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు రాజు యోవాబును, అబీషైని, ఇత్తయిని పిలిచి, అంటే దావీదు వారందరిని పిలిచి, వీరి ముగ్గురిని పిలిచి, యోవాబును, అబీషైని, ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై నా కోసం యవనస్తుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను. దయచేసి మీరు అబ్షాలోమును ఏం చేయొద్దు, యుద్ధం చేస్తున్నారు కదా, మిగిలిన వారందరూ ఏం చేసుకుంటూ చేసుకోండి, కానీ నా కుమారుడైన అబ్షాలోమును దయచేసి దయచూపండి, ఏం చేయకండి అబ్షాలోముని చెప్పి దావీదు వారి ముగ్గురిని కూడా పిలిచి వారితో మాట్లాడుతున్నాడు. జనులందరూ వినుచుండగా రాజు అబ్షాలోమును గురించి అధిపతులందరికీ ఆజ్ఞాపించను. జనులందరూ వింటూ ఉన్నారు. అయినప్పటికీ తండ్రిగా రాజు ఆ దావీదు అబ్షాలోము పట్ల ఉన్న తన ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చాడు. నిజమే, పరమ తండ్రి కూడా, క్రీస్తు యేసు కూడా, యేసయ్య కూడా నన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. అందరూ చూస్తూ ఉండగా ఆయన నీకోసం నా కోసం ప్రాణం అర్పించాడు. తన ప్రేమను వెల్లడిపరిచాడు. తన సిలువ మరణం ద్వారా అగాపే ప్రేమతో నన్ను ప్రేమించాడు. మనం ఇక్కడ చూసినప్పుడు ఈ విధంగా వారు యుద్ధానికి బయలుదేరారు. తర్వాత యుద్ధం చాలా తీవ్రంగా జరుగుతున్న పరిస్థితుల్లో దావీదు పక్షంగా దేవుడు నిలిచాడు. దావీదు సేవకులు, దావీదుతో సైనికులు వారందరూ కూడా అబ్షాలోము పక్షంగా చేరిన వారిని కత్తివాత చేత కూలుస్తూ ఉన్నారు. అబ్షాలోము పక్షంగా ఉన్నవారికి అపజయం కలుగుతూ ఉంది, దావీదు పక్షంగా ఉన్నవారికి జయం కలుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో అబ్షాలోము దొరికిపోయాడు యోవాబుకి దొరికిపోయినప్పుడు యోవాబు బాణాలు వదిలి అబ్షాలోమును ఏం చేశాడంటే చంపి వేశాడు. అబ్షాలోము దావీదు కుమారుడు చనిపోయాడు. ఈ వార్త రాజైన దావీదు వరకు తెలిసింది. 2 సమూయేలు గ్రంథం మనం చూస్తే 18వ అధ్యాయంలో 32వ వచనంలో 33వ వచనం, రాజుగారి సేవకులు కొంతమంది బయలుదేరి పరిగెత్తుకుని వచ్చి దావీదుకు వచ్చి చెప్తా ఉన్నారు సమాచారాన్ని. రాజా, ఇదిగో మనకి యుద్ధంలో జయము కలిగింది, ఎంతో అద్భుతమైన సంగతి ఇది అని చెప్పి ఆ రాజు యొక్క సేవకులు దావీదుకి చెప్తా ఉంటే 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం, రాజు
బాలుడగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? మొట్టమొదటి ప్రశ్న. యుద్ధంలో విజయం సాధించామా? ఇవన్నీ దావీదు అడగట్లే. అరే, తన మీదే, తన సొంత రాజ్యం మీదే తిరగబడిన వ్యక్తి, తన ఉపపత్నులతో సైనించిన వ్యక్తి, ఘోరమైన కార్యాలు చేసిన వ్యక్తి, కానీ ఇంకా దావీదు అబ్షాలోమునే ప్రేమిస్తున్నాడు. ఏమడుగుతున్నాడండి? బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడిగాను. అప్పుడు కూషి అనే తన సేవకుడు చెప్పింది ఏంటంటే, నా ఏలిన వాడును రాజువును అగు నీ శత్రువులను నీకు హాని చేయవలని నీ మీదకి వచ్చిన వారందరూ ఆ బాలుడు ఉన్నట్టుగానే ఉందురుగాక. అంటే చెప్పకనే చెప్పేశాడు, శత్రువులు అలాగైతే కూలిపోయారు, నీ కుమారుడైన అబ్షాలోము కూడా యుద్ధంలో అలాగే కూలిపోయాడు. అప్పుడు చూడండి దావీదు రాజు ఎంత బాధపడ్డాడో. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినడలా ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచు వచ్చెను. నా కుమారుడు అబ్షాలోమా, నా కుమారుడు అబ్షాలోమా అంటూ దావీదు ఎంతో బాధతో వేదనతో వెక్కి వెక్కి ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీకు బదులుగా నేను చనిపోయినా బాగున్నా కదా అని చెప్పి అంతగా దావీదు బాధపడుతూ వచ్చాడు. ఎటువంటి అబ్షాలోము కొరకు? పాపము చేత, అపరాధముల చేత, తిరుగుబాటు చేత, అపవిత్ర కార్యాల చేత నింపబడిన అబ్షాలోమును దావీదు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. దావీదు ప్రేమ ఎలాగుంటే, దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ, క్రీస్తు ప్రేమ, యేసయ్య ప్రేమ నీ పట్ల ఎలా ఉంటుందో ఒకసారి నువ్వు ఆలోచిస్తే అసలు నీ యొక్క ఊహకు కూడా అందదు. దావీదైతే నా కుమారుడా నీకు బదులుగా చనిపోతే ఎంత బాగున్ను అని చెప్పి అంటున్నాడు, కానీ దేవుడైతే నీకు బదులుగా అక్షరాల ఆయనే ఇక లోకానికి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడు. నీవు చేసిన పాపానికి ప్రతిఫలంగా ఆయన శిలువ మరణాన్ని భరించాడు. ఆయన ఎంతగా నన్ను మనల్ని ప్రేమిస్తూ వస్తూ ఉన్నాడు. ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి, ఈ మాటలు వింటున్న నీవు దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను ఎరిగినప్పుడు, దావీదు ఎలాగైతే అబ్షాలోమును ఎంత ప్రేమించాడో. ఎందుకు ఇక దావీదు కోసం, అబ్షాలోం కోసం మీకు చెప్పానంటే, దేవుని ప్రేమ మీకు అర్థం కావాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆయన ప్రేమ నీకు అర్థమైతే ఆయన తిరిగి ప్రేమిస్తావు, ఆయన కోసం బ్రతుకుతావు, ఆయన కోసం జీవిస్తావు, పాపాన్ని అసహించుకుంటావు, దేవుని భక్తిలో, దేవుని మార్గాల్లో ముందుకు వెళ్తావు. దేవా నేను నీ కోసం జీవిస్తానని అని చెప్పి ప్రభు దగ్గర తీర్మానం చేసుకుంటావు. నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తే, చావైతే లాభం అని చెప్పి ఆయన్ను అత్యధికంగా ప్రేమిస్తావు. కనపరుస్తున్నావా నీ ప్రేమ దేవుని పట్ల? ఎక్కడుంది దేవుని మీద నీ యొక్క ప్రేమ? ఎక్కడ కనిపిస్తూ ఉంది? ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, దేవుడు నీ నుంచి, నీవు కూడా ఆయన్ని ప్రేమించాలని నీ నుంచి కోరుతా ఉన్నాడు. నీవు కూడా ఆయన్ని ప్రేమిస్తే దేవుడు అంటున్నాడు 91 కీర్తన 14 వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచదను. నీవు ఆయన్ని ప్రేమిస్తే నిన్ను తప్పిస్తాడు. లోకం నుంచి, పాపం నుంచి, శ్రమల నుంచి, సాతాను ప్రభావం నుంచి నిన్ను తప్పిస్తాడు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఆయన నిన్ను ఘనపరుస్తాడు. దేవుడే మనల్ని ఘనపరచాలి, మనుషులు కాదు. మన జీవితాల్లో ఘనత, పేరు, ఖ్యాతి రావాలి అంటే దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ప్రేమించాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయన తిరిగి ప్రేమిస్తున్నావా? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. అవునయ్యా, మీరు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారయ్యా. ఆ విషయాన్ని మేము కూడా ఎరిగి నీకోసం జీవించే కృప మాకు దయచేయండి. నీకోసం బ్రతికే బ్రతుకు నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అన్నాడు దావీదు అబ్షాలోమును ఎంతో ప్రేమించాడయ్యా. ఎంత ప్రేమించాడంటే మాటల్లో వివరించలేనంత ప్రేమించాడు. అబ్షాలోము గ్రహించలేకపోయాడు. తండ్రికి విరుద్ధంగా తిరుగుబాటు చేస్తూ వచ్చాడు. చివరికి తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. దావీదు ఎంతో వెక్కి వెక్కి ఏడ్చాడు. ప్రభా, అవునే మా యొక్క జీవితాల్లో కూడా ప్రభా, ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని అందరినీ ప్రేమిస్తూ వస్తున్నా ప్రభా, అందరినీ కనికరిస్తూ వస్తున్నా ప్రభా, అందరికీ సమయాన్ని ఇస్తూ వస్తున్నా ప్రభా. దేవనాయన, నువ్వు వారిని ప్రభా ఎంతో అపారమైన ప్రేమతో ప్రేమిస్తున్నావని చెప్పి వారు ఎరిగినప్పటికీ ఇంకా లోకంలో ఎవరైతే జీవిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ వారిని ప్రేమిస్తున్నావని తెలిసినా ఇంకా ఎవరైతే ప్రభా యొక్క జీవితాల్లో ప్రభా నీకు దూరంగా బ్రతుకుతున్నారో, నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నారో ప్రభా, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నాయన వారికి మీ ప్రేమ అర్థమయ్యేలాగా మీరు చేయండి ప్రభా. నీవైపు వారికి జీవితాలు త్రిప్పి, ఎటువంటి పాపనైనా నువ్వు ప్రేమిస్తున్నావని నీవైపు వారు తిరిగినప్పుడు
నీ వైపు వారి యొక్క జీవితాలు ప్రభు నాయన లక్ష్యం చేసుకున్నప్పుడు వారి జీవితాల్లో మేలు చేస్తామని వారు ఎరగడానికి సహాయపడవలసింది వేడుకుంటూ అటు వారిని మీరు దీవించి మేలు చేయమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరొక బ్లెస్సింగ్ బ్రెడ్ ప్రోగ్రామ్తో మీ ముందుకు వస్తాం. ప్రతిరోజు ఒక వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ యొక్క వీడియోస్ని ఎంకరేజ్ చేయండి. తద్వారా అనేక మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.